హాయ్ వెల్కమ్ టు AP7AM. అంతెత్తున వచ్చి నీరు దూకుతూ ఉంటే చుట్టూ పచ్చని ప్రకృతి అలరిస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా. అందుకే జలపాతాల దగ్గరికి చాలామందికి కడుతుంటారు. మరి మన దేశంలో అత్యంత ఎత్తైన జలపాతాలేవో ఎక్కడున్నాయో ఇప్పుడు చూసేద్దాం. వజ్రాయి జలపాతం, దీనిని భాంబావ్లీ జలపాతం అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న ఈ జలపాతం మన దేశంలోనే ఎత్తైనది. ఇక్కడ 3 విడతలుగా మొత్తం 560 మీటర్ల ఎత్తు నుంచి నీరు కిందకి దూకుతూ ఉంటుంది. ఇక్కడ క్యాంపింగ్, ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. ఇంకా కుంచికల్ జలపాతం, కర్ణాటకలోని అంగుంపే అడవిలోని ఉన్న ఈ జలపాతం నేరుగా దిగువన ఉన్న మణి రిజర్వాయర్లోకి దూకుతుంది. దీని ఎత్తు 455 మీటర్లు. జలపాతం నీటి ధారలతో పాటు చుట్టూ ఉన్న దట్టమైన అడవి కనువిందు చేస్తూ ఉంటుంది. ఇక బరేహిపని జలపాతం, ఒడిశాలోని సిమిలిఫల్ టైగర్ రిజర్వ్లోని ఉన్న ఈ జలపాతం ఎత్తు 399 మీటర్లు. రాతి కొండల మధ్య ఉన్న ఈ జలపాతం నీటి చప్పుడు చుట్టూరా ప్రతిధ్వనిస్తూ ఉండటం మరింత స్పెషల్ అని చెప్పాలి. ఇక నోహ్ కలికి జలపాతం, మేఘాలయలోని చిరుపుంజి ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం 340 మీటర్ల ఎత్తు నుంచి దూకుతుంది. ఈ జలపాతం నుంచి వెలువడే నీటి తుంపరులతో ఆ ప్రాంతం అంతా కమ్ముకుని అద్భుతంగా కనిపిస్తుందట. ఇక దూద్సాగర్ జలపాతం, గోవాలోని జలపాతం ఎత్తు 310 అడుగులు. చుట్టూ గ్రీనరీ మధ్య పేరుకు తగినట్టుగానే పాలన్నొరుగులా ఈ జలపాతం మెరిసిపోతుంది. జలపాతం పక్క నుంచే ప్రయాణించే రైలు నుంచి దీని అందాలను మనం వీక్షించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.